సమయంలో పాల్ అగస్టిన్ గారు ఇంగ్లీష్ లో మనకు వాక్యం అందిస్తుండగా పాండిచేరి నుండి, కాకినాడ నుండి జేసన్ పాలన్న మనకు దాని తెలుగులో అనువాదం చేస్తారు. ఈ సమయమును దేవుని వాక్యం వినడానికి మనం అప్పగించుకుందాం. పాల్ అగస్టిన్ అన్న వాక్యం ప్రకటించండి. Thank you, brother. May the Lord's name be glorified. దేవుని యొక్క నామము మహిమపరచబడును గాక. I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. మీ అందరికి కూడా యేసు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన మరి నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. I am very happy to be connected with all of you through this Zoom. ఈ జూమ్ ద్వారా మీ అందరితో ఇలాగ కలుసుకోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. We will turn our attention this morning to Acts chapter 5. మనం ఈ ఉదయ ధ్యానం కొరకే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం తీసుకున్నాం. And first of all we'll read verses 12 till 16. 12వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదువుకుందాం. You can read that in Telugu. Yeah. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమవారిలో ఎవడనో వారితో కలుసుకోవటకు తీంపలేదు, కానీ ప్రజలు వారిని గణపరచుచూ ఉండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభుపక్షమున చేర్చబడి, అందుచేత పేతురు వచ్చుచూ ఉండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా అతని నీడ ఏనో పడవలనని మంచముల మీదనో పరుపుల మీదనో వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని వచ్చి వారందరూ స్వస్థత పొందిరి. Yeah. A cleansed church is always a powerful church. స్వస్థత పొందినటువంటి సంఘము ఏదైనప్పటికీ అది చాలా బలమైన సంఘముగా ఉంటుంది. You see, last week we studied how the first sin entered into the church through Ananias and Sapphira. మనం గడిచిన వారంలో ఈ మాటలు మనం ధ్యానం చేసాం. మొట్టమొదటి సంఘములో, ఆది సంఘములో అననీయ సప్ఫీరా ద్వారా మొదటి పాపం ఎలాగ ప్రవేశించింది అనేది మనం చూసాం. Now God immediately responded and he removed Ananias and Sapphira from the church. దేవుడు వెంటనే ప్రతిస్పందించి అననీయ సప్ఫీరాను వారిద్దరిని కూడా సంఘములో నుంచి తీసివేసినట్టుగా మనం చూస్తున్నాం. And after God cleansing the church, we see the power of God being manifested in various ways as we read here. తర్వాత దేవుని యొక్క నామము అనేక రీతులుగా మరి బయలుపరచబడినట్టు విధానము వీరిద్దరు అననీయ సప్ఫీరా మరణం తర్వాత మనం గమనించగలం. So whenever we have sin in the church, God's name cannot be glorified and his power cannot be manifested through the church. ఎప్పుడు కూడా ఒక పాపం అనేది సంఘములో మరి ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి, సంఘం యొక్క శక్తి బయలుపరచబడడం అనేది జరగనటువంటి పని. When we read the book of Joshua, when there was sin in the camp of Israel, the people of Israel could not capture the city of Ai. మనం యెహోషువ గ్రంథంలో వారి మధ్య ఉన్నటువంటి పాపము చేత హాయి అనేటువంటి పట్టణాన్ని వారు జయించలేకపోయినారు. వాళ్ళు అపజయం పాలయ్యారు. But when God removed Achan and his family, then we see the people of Israel being victorious over their enemies. వారిలో నుంచి ఆకాను తొలగించిన తర్వాత ఇశ్రాయేలీయులు మరి జయము పొందినట్టుగా మనం చూడగలం. See, in the same way, when there is sin in the camp or when there is sin in the church, God's power cannot be manifested and his name cannot be glorified through the church. అలాగే దేవుని యొక్క సమాజంలో, దేవుని యొక్క సంఘములో మరి పాపం ఉన్నప్పుడు మరి దేవుని యొక్క నామము, దేవుని యొక్క శక్తి మరి బయలుపరచబడడం అనేటువంటిది కష్టతరం అవుతుంది. Now here we see God removing Ananias and Sapphira, and then the power of God is manifested in various ways. మనం చదువుకున్నటువంటి పాఠ భాగంలో అననీయ సప్ఫీరా మరణము తర్వాత మరి దేవుని యొక్క శక్తి అనేక రీతిలుగా బయలుపరచబడినటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. The fellowship and the oneness in mind is being restored in verse 12. అంతేకాదు మరి ఏక మనస్తత్వము, ఏక మనస్సు, ఏక హృదయం అటువంటిది తిరిగి వారు పొందినట్టుగా మనం చూస్తున్నాం. And then we see the apostles
performing various signs and miracles. The power of God is manifested through them. అంతేకాదు మరి ప్రజల మధ్య మరి అపోస్తలులు అనేకమైనటువంటి సూచక్రియలను మహత్కార్యములను చేసినట్టుగా మనం చూస్తున్నాం. And then in verse 14 we see that as a result of all this, more believers were added to the church. సో ఇవన్నీ జరగడం చేత 14వ వచనంలో మనం చూస్తున్నాము, ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడరి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. So for us to enjoy our fellowship within the assembly, సో మనము దేవుని యొక్క సంఘంలో సహవాసము మరి అనుభవించాలి ఎక్కువగా అనుకున్నప్పుడు, for us to experience the power of God in the gospel ministry, సువార్త యొక్క సేవలో మనం ఎక్కువగా దేవుని యొక్క శక్తిని అనుభవించాలని అనుకుంటే, the church has to be sanctified and cleansed by God. దేవుని యొక్క సంఘము మరి దేవుని చేత మరి ప్రత్యేకించబడి పరిశుద్ధపరచబడాల్సినటువంటి అవసరము అగత్యం మనం చూస్తున్నాం. That's an important lesson that we learn here this morning today. ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప పాఠం అదే. Then in verse 17 we read like this. 17వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం, ప్రధాన యాజకుడును అతనితో కూడిన వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని. We see the entire Sanhedrin being filled with jealousy against these disciples. సో మొత్తం సన్హెద్రిన్ అంతా కూడా మరి శిష్యుల మీద వారు మత్సరముతో నిండుకున్నట్టుగా, అసూయతో నిండుకున్నట్టుగా మనం చూడగలం. See, throughout the church history, Satan has been attacking the church by two means. సంఘ చరిత్ర మొత్తం కూడా మనం గమనించినప్పుడు సాతాను రెండు రకాలుగా మరి సంఘముపై మరి ఆయన దాడి చేస్తున్నట్టు మనం గమనించగలం. One is external opposition. మొదటిది మరి వెలుపటి నుంచి వచ్చేటువంటి విరోధము ద్వారా. Second is internal conflict and compromise within the assembly believers. తర్వాత రెండవది మరి సంఘం యొక్క లోపల, సంఘం యొక్క విశ్వాసుల సహోదరుల మధ్య ఉన్నటువంటి విభేదాల వలన. In the first 11 verses we saw internal conflict within the assembly. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో సంఘం యొక్క అంతర్గత కలహాలు లేకుంటే అంతర్గత విభేదాలు, సమస్యలు మొదటి 11 వచనాల్లో మనం చూసాము. Now from verse 17 till the end of the chapter we are going to see the external opposition to the assembly. 17వ వచనం నుంచి మరి చివరి వరకు కూడా సంఘము వెలుపటి నుంచి సంఘము పొందేటువంటి వ్యతిరేకతని మరి సమస్యల్ని మనం చూడగలం. We should remember that these are the two important means by which Satan is always constantly attacking the assembly. మనం ఈ రెండు విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కూడా సాతాను మరి సంఘం మీద చేసేటువంటి దాడిలో మొట్టమొదటి అంతర్గతమైనటువంటి సమస్యలు, రెండు వెలుపల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు, సమస్యలు, వ్యతిరేకతలు. Now when the power of God was manifested through the church, now there is external opposition from the Sanhedrin. మొట్టమొదటిగా సంఘం ద్వారా మరి దేవుని యొక్క నామము బయలుపరచబడినప్పుడు, దేవుని యొక్క శక్తి బయలుపరచబడినప్పుడు వెలుపల నుంచి ఇలాంటి వ్యతిరేకత వస్తుంది అనేది మనం గమనించవలసిన వారు. In verse 18 we read, they laid hands on the apostles and put them in a public jail. మనము ఈ వచనంలో మనం చూసినప్పుడు వారు చెరసాలలో వారు వేసినట్టు మనం చూస్తున్నాం. You see, what is the motive? The motive is given in verse 17. It is jealousy from the Sanhedrin. మొట్టమొదటిగా వారు అలాగ చేయడానికి కారణం ఏంటి, వారి వెనుకున్నటువంటి కారణం ఏంటి మనం చూస్తే వారు మత్సరంతో, అసూయతో నిండుకున్నట్టుగా మనం చూడగలం. We know that the apostles did nothing wrong. మనకు తెలుసు అపోస్తలులు ఎలాంటి మరి తప్పిదము చేయలేదు. They were obeying the commandment of God. వారు దేవుని యొక్క ఆజ్ఞను సంపూర్ణంగా నెరవేరుస్తూ ఉన్నారు. They were preaching the gospel. వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. And there were many people who came to this living God. దానివల్ల అనేక మంది సజీవుడైనటువంటి దేవుణ్ణి వారు వెంబడించగలిగారు. But then these leaders were filled with jealousy and they put the apostles in the public jail. మరి సద్దూకయ్యుల ప్రధాన యాజకుల తెగవారు మరి మత్సరంతో నిండుకొని మరి అపోస్తలుల మీద మరి వారు వ్యతిరేకత చూపించినట్టు మనం చూస్తున్నాం. But God is performing a great miracle in verse 19. కానీ 19వ వచనంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని వారి పక్షంగా చేసినట్టు మనం చూస్తున్నాం.
God is using an angel to bring these apostles out of the prison. ఈ యొక్క చెరసాల్లో వేసినటువంటి మరి అపోస్తులని విడిపించడానికి దేవుడు ప్రభు దూతను వాడుకున్నట్టుగా మనం చూడగలం. See, our God is a sovereign God. మన యొక్క దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. He can use anyone to accomplish his plans and purposes. ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క సంకల్పాలు నెరవేర్చడానికి ఆయన ఎవరినైనా కూడా ఉపయోగించుకోగలడు. When there was an internal conflict, God used Peter, his apostle, to bring out the sin of Ananias and Sapphira. సంఘంలో ఉన్నటువంటి పాపమును తీసివేయడానికి, మరి అననీయ సప్పీరాను తొలగించడానికి సంఘంలో దేవుడు పేతురును వాడుకున్నాడు. But now when there is an external opposition, God is using his angel to rescue his apostles. కానీ ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి వెలుపలి వ్యతిరేకతని, వెలుపలి సమస్యని ఆయన దానిని సంధించడానికి దేవదూతను వాడుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. Later in verse 34 we will see how God is using Gamaliel to rescue these apostles. అంతేకాదు 34వ వచనంలో మరి వీరిని విడిపించడానికి, వీరిని ఆదుకోవడానికి గమలీయేలు అనేటువంటి ఒక వ్యక్తిని మరి వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. See, God can use even unbelievers to accomplish his plans and purposes. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పాలు నెరవేర్చడానికి ఆయన అవిశ్వాసులను కూడా మరి ఎన్నుకున్నట్టు ఆయన మనం చూడగలం ఈ వాక్య భాగంలో. Okay, here God is using his angel to rescue these apostles out of the prison. చెరసాల్లో నుంచి వీరిని విడిపించడానికి దేవుడు మరి దేవదూతను వాడుకున్నాడు. Then in verse 20 the angel is telling to the apostles that you go, stand and speak to the people in the temple the whole message of life. మనం 19-20 వచనాల్లో మనం చూసినప్పుడు దేవదూత వారిని విడిపించి మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలు అన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. See, there is life only in the Lord Jesus Christ. చూడండి, యేసు ప్రభువులో మాత్రమే జీవం ఉంది. In chapter 3 we read about the Lord Jesus Christ as the Prince of Life. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఆయన జీవాధిపతి అని మనం చూసాం. And now we read that the word of God is the words of life. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరి జీవముతో నిండినది అని మనం గమనిస్తున్నాం. In John chapter 10 verse 10 in the words of the Lord Jesus Christ he says I have come to give life and to give it abundantly. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నేను జీవమును ఇవ్వడానికి నేను వచ్చాను, అది సంపూర్ణంగా ఇవ్వడానికి వచ్చాను అనేటువంటి మాటలు మనం అక్కడ చూడగలం. Then we know this familiar verse in John 17 verse 3. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చూడగలం. This is eternal life, that they may know you the only true God and Jesus Christ whom you have sent. అద్వితీయ సత్యదేవుడైనటువంటి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అనేటువంటి మాటలు మనం యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చూడగలం. John chapter 10 abundant life in the Lord Jesus Christ. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువులో ఉన్నటువంటి మరి సంపూర్ణమైనటువంటి జీవాన్ని గురించి లేకుంటే అబండెంట్ లైఫ్ అనే దాని గురించి మనం చూస్తున్నాం. In John 17 eternal life in the Lord Jesus Christ. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మరి నిత్య జీవము గురించి మనం చూస్తున్నాం. You see, we have both the quality and quantity of the life that we receive through the Lord Jesus Christ. మన యేసు ప్రభువును అంగీకరించినప్పుడు మనకు అనుగ్రహించబడేటువంటి జీవమును గురించి వాటి యొక్క జీవం యొక్క రెండు విధములైనటువంటి మనం చదువుకున్నటువంటి రీతిగా మరి మనం గ్రహించగలం. One is eternal, the longevity of life. రెండవది మరి దాని యొక్క కొనసాగింపు లేకపోతే దాని యొక్క జీవిత కాలము మనం గమనించగలం. The other is abundant in nature, the quality of that life in the Lord Jesus Christ. అంతేకాదు యేసు ప్రభువులో మనం పొందే నిత్య జీవంలో ఉన్నటువంటి మరి సమృద్ధిని మనం చూడగలం. It's so beautiful when we meditate upon the eternal life that we have received through the Lord. యేసు ప్రభు ద్వారా మనం నిత్య జీవము పొందినటువంటి నిత్య జీవము ఎంత ఆశీర్వాదకరమైనది.
As long as we are living in this world, we enjoy the abundant nature of life, the happiness, the joy, the peace, and all the satisfaction in the Lord Jesus Christ. మరి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యేసు ప్రభువులో మనకి ఇవ్వబడినటువంటి నిత్యము ఎంత సమృద్ధి కలిగింది, అందు ద్వారా మనకు వచ్చేటువంటి సంతోషం ఎంత సమృద్ధి అయినది, అది ఎంత ఆనందంతో కూడినటువంటిది అనేది మనం గ్రహించగలం. But once we leave this earth, once we die and leave this earth, we enjoy the eternal life there in heaven with the Lord Jesus Christ. మరి ఒకసారి ఈ భూమి మీద నుంచి ఎత్తివేయబడినప్పుడు లేక చనిపోయినప్పుడు మనం ఈ యొక్క నిత్య జీవపు యొక్క అనుభవాన్ని, నిత్య జీవం అనేటువంటి నిత్యత్వంతో కూడినటువంటి ఆ యొక్క జీవాన్ని మనం అనుభవించగలం. You know, there is life only in the Lord Jesus Christ. యేసు ప్రభువులో మాత్రమే ఈ జీవం ఉంది. You know, any man in this world or any philosophy of man cannot give this life to the people. ఈ లోకంలో మరి ప్రజలకి ఏ మానవుడు కూడా లేక ఏ సిద్ధాంతం కూడా మరి వారికి ఈ సంపూర్ణమైన సమృద్ధి కలిగినటువంటి నిత్య జీవము దయచేయలేదు. It is only the blood of the Lord Jesus Christ that can cleanse you from all your sins. యేసు ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము మాత్రమే నిన్ను శుద్ధీకరించి మరి ఈ నిత్య జీవము నీకు దయచేయగలదు. It is because of his death and his resurrection that we receive this eternal life in him. ఆయన యొక్క మరణ పునరుద్ధానముల ద్వారానే మనం ఈ యొక్క నిత్య జీవాన్ని పొందగలం. Okay, so that is why this angel is telling to these apostles, you go and speak the words of life, the message of life. అందునిమిత్తమే మరి ఈ యొక్క ప్రభు దూత మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గురించిన మాటలన్నిటినీ ప్రజలతో చెప్పడని వారితో చెప్పినటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం. Immediately the apostles in the early morning they entered the temple and they began to teach. మనం ఈ మాట మన 21వ వచనంలో మనం చూస్తాము. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచూ ఉండిరి. See, it is important to notice that the angel did not rescue the apostles to escape and run away. చూడండి, మనం గమనించాల్సింది ఏంటంటే మరి ప్రభుదూత అపోస్తలుని ఈ సమస్య నుంచి, చెరసాల్లో నుంచి వారిని తప్పించి అక్కడ నుంచి పారిపోయే విధంగా వారిని విడిపించలేదు. But the angel rescued the apostles so that they boldly stand and speak the message of life in the temple. వారిని చెరసాల్లో నుంచి విడిపించడానికి గల కారణం ఏంటంటే వారు దేవాలయంలో నిలబడి ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. You know, children of God do not run away from suffering. దేవుని యొక్క పిల్లలు మరి కష్టం నుండి పారిపోకూడదు. They face it boldly in the Lord Jesus Christ. మరి యేసు ప్రభువునందు ప్రతి కష్టాన్ని, సమస్యని, ఇబ్బందిని వారు ధైర్యంతో ఎదుర్కొనాలి. And they turn it for the glory of God through the grace of God. దేవుని యొక్క కృప ద్వారా దేవుని యొక్క మహిమ కొరకు మరి దాన్ని త్రిప్పివేసేవారుగా ఉండాలి. Every suffering and every trial that you face can be transformed into those situations that bring glory to God. నేను పొందేటువంటి ఇలాంటి ఏ సందర్భమైనా, ఏ సమస్య అయినా దేవుని యొక్క నామాన్ని ఘనపరిచేటువంటి విధంగా దాన్ని మనం త్రిప్పివేయవలసినటువంటి వారమై ఉన్నాం. So these apostles they stand in the temple and they boldly began to teach the word of God, the Lord Jesus Christ. కాబట్టి ఈ అపోస్తలులు తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్ళి చాలా ధైర్యంగా వాక్యాన్ని బోధించుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Okay, now the Sanhedrin they send people to find out to bring these apostles from the prison. తర్వాత ఈ సన్హెద్రిను యాజకులు, సద్దూకైనటువంటి వారు మరి బంట్రోతులను అక్కడికి పంపి ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువని పంపించారు. But then these officers could not find the apostles in the prison. తర్వాత మరి వీళ్ళు బంట్రోతులు అక్కడ వెళ్ళి అపోస్తలులు మరి చెరసాలలో లేనట్టుగా గమనించారు. You see, the prison was locked. చెరసాల బహుభద్రంగా మూసివేయబడి ఉంది. And then the guards, the soldiers were standing outside the prison. తర్వాత ఈ చెరసాల వెలుపల భటులు నిలబడి ఉన్నారు, బంట్రోతులు. But inside the apostles were not there. కానీ లోపల మరి అపోస్తలులు కనబడలేదు. And when the Sanhedrin heard this, they were greatly perplexed in verse 24. 24వ వచనంలో మనం చూసినప్పుడు వాళ్ళు చాలా మరి ఆశ్చర్యపోయారు, విస్మయంతో కూడా నిండినట్టుగా మనం గమనించగలము. మరి లోపల అపోస్తలులు కనపడకపోయినటువంటి విషయం విని. But then in verse 25, someone reported that the men whom you put in the prison are standing in the temple and teaching the people.
25వ వచనంలో మనం ఇలాగ చూస్తాం, ఈ లోపల ఒకరు వచ్చేసి, ఇదిగో మీరు చెరసాలలో వేయించినటువంటి మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలిపారు. And now the Sanhedrin sends the officers and they bring these apostles without violence back to the council. కాబట్టి 27 వచనం మనం చూసినప్పుడు వారు ఎలాంటి బలాత్కారం చేయకుండానే అపోస్తలుని సన్హెద్రిన్ ముందుకు తీసుకొచ్చారు. Okay, now the high priest is questioning them in verse 28. 28వ వచనంలో ప్రధాన యాజకుడు వారిని ఇలాగ ప్రశ్నించాడు. Yeah, we can read that, verse 28. 28వ వచనం మనం చదువుకుందాం. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకు తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. Yeah, we know that in chapter 4, the people of the officers of Sanhedrin, they commanded Peter and John that they should not speak in the name of the Lord Jesus Christ. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో మరి ఈ సన్హెద్రిన్ అనేటువంటి వారు మరి అపోస్తలులని మీరు ఈ నామమును బట్టి బోధించకూడదని, మాట్లాడకూడదని వారిని ఖండితంగా ఆజ్ఞాపించి బెదిరించినటువంటి మాటలను మనం అక్కడ చూస్తున్నాం. But when the apostles continued to preach in the name of the Lord Jesus Christ, the officers were questioning them about this. కానీ మరి అపోస్తలులు దేవుని యొక్క వాక్యాన్ని వారు కొనసాగించారు బోధించడం. అందును బట్టి ప్రధాన యాజకులు వారిని ఇలాగ ప్రశ్నించారు. But then Peter and the apostles give a beautiful answer in verse 29. 29వ వచనంలో అపోస్తలులు మరి చాలా చక్కటి సమాధానం వారికి ఇచ్చారు. We must obey God rather than men. చూడండి, మేము మనుషులు కాదు, దేవునికే మేము లోబడవాలని కదా. Now it's very important for us also to follow this principle in our Christian life. ఈ యొక్క సిద్ధాంతం లేకుంటే ఈ యొక్క సూత్రము మనం కూడా మన యొక్క విశ్వాస జీవితంలో పాటించవలసినటువంటి వారం. Especially when it comes to the gospel, we must not show any compromise at all. ముఖ్యంగా సువార్త ప్రకటించేటువంటి విషయంలో మనం ఎలాంటి మరి కాంప్రమైజ్ లేకుంటే దేని కూడా మనం సమాధాన పడకూడదు. Even if there are some commandments or there are some orders against gospel preaching, it is not necessary for us to obey to men. సువార్త ప్రకటించేటువంటి విషయంలో మరి ఎలాంటి ఇబ్బందులు ఒకవేళ మరి చట్టంలో ఉన్నప్పటికీ కూడా మనం మనుషులకు భయపడవలసినటువంటి అవసరం అగత్యం లేదు. But always we need to obey the commandment of God as far as the gospel is concerned. కానీ సువార్త ప్రకటించేటువంటి విషయానికి సంబంధించినంత వరకు మనము దేవునికి మాత్రమే, దేవుని యొక్క ఆజ్ఞకు మాత్రమే మనం లోబడాలి. And now Peter is using this an opportunity to exalt the Lord Jesus Christ. సో ఈ యొక్క అవకాశాన్ని పేతురు దేవుని యొక్క నామాన్ని మరి మహిమపరచడానికి, ఘనపరచడానికి ఆయన వాడుకున్నాడు. He says in verse 30, the God of our fathers raised up Jesus, whom you had put to death by hanging him on a cross. 30వ వచనంలో మీరు రానున వేలాడ తీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపను అనేటువంటి మాట పేతురు వాడుతూ ఉన్నాడు. You see, Peter says that he is no longer the same Jesus whom you put to death on the cross. సో పేతురు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈయన మరి మీరు సిలువ వేసినటువంటి యేసు మాత్రమే కాదు, but he is the exalted Lord. He is resurrected from the death. ఆయన మరి మరణం నుంచి లేచి పునరుద్ధానుడైనటువంటి జీవాధిపతి లేకుంటే రక్షకుడు, దేవుడు ఆయనను హెచ్చించాడు దక్షిణ హస్తబలం చేతనటువంటి మాట మనం చూడగలం. Yeah, now he is exalted to the right hand of the Father in heaven. పరలోకంలో దేవుని యొక్క కుడి పార్శ్వం వరకు ఆయన హెచ్చించబడ్డాడు. Come with me to Luke chapter 22. నాతో కూడా మీరు లూకా సువార్త 22వ అధ్యాయానికి రండి. In verse 69 we have the words of the Lord Jesus Christ. లూకా సువార్త 22:50 69 69 69వ వచనం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగని వారితో చెప్పాడు. Yeah, we know that the same Sanhedrin, they were questioning the Lord Jesus Christ. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇదే సన్హెద్రిను మరి యేసు ప్రభువును ప్రశ్నించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. You know, they were repeatedly asking him, are you the son of God? Are you the son of God? వారు సారికి మాటికి నీవు క్రీస్తు అయితే మాతో కూడా చెప్పు అని వారు ఆయనను ప్రశ్నించారు.
The Lord Jesus Christ said, yes, I am the Son of God. You will see the Son of God seated at the right hand of the power of God, of the Father. Yeah. సో యేసు ప్రభు వారితో చెప్పారు, నేను మీతో చెప్పినట్ల మీరు నమ్మరు, అదిగాక నేను మిమ్మల్ని అడిగినట్ల మీరు నాకు ఉత్తరం చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైన వారితో చెప్పి మీరన్నట్టు నేనే ఆయనను క్రీస్తునని వారికి బయలుపరిచాడు. You know, that's the same thing Peter is telling here, that it is the Jesus whom you crucified, but God raised him up, and he is at the right hand of the Father in the place of the honor and glory. అదే మాటలను వారి పేతురు ఇక్కడ ఆయన వారికి బయలుపరుస్తూ, ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణ దయచేటికి దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలం చేత హెచ్చించి ఉన్నాడు, ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు అనేటువంటి విషయాల్ని ఆయన బయలుపరిచాడు. Yeah, he is making it very clear in Acts chapter 5 verse 31 that in him there is repentance to Israel and forgiveness of sins. చాలా స్పష్టంగా ఈ 31వ వచనంలో పేతురు వారికి మరి బయలుపరిచినటువంటి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన ద్వారానే మాత్రమే మారు మనసు పాపక్షమాపణ ఇశ్రాయేలుకు లభిస్తుంది అనేటువంటి మాట చెప్పాడు. Yeah, there is a forgiveness of sins only in the Lord Jesus Christ. యేసు ప్రభులో మాత్రమే మరి మారు మనసు పాపక్షమాపణ దొరుకుతుంది. Whoever believes in him will have forgiveness of sins. ఎవరైనా సరే ఆయన విశ్వాసం ఉంచితే ఈ యొక్క పాపక్షమాపణ వాళ్ళు పొందుతారు. You see, it is also important to notice that Peter is talking about the resurrection to the Sadducees. You know, the Sadducees were there in the Sanhedrin. సన్హెద్రిన్లో సద్దూకయులు అనేటువంటి తెగవారు ఉన్నారు. వారితో యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. They did not believe the resurrection, as we know. మనకు తెలుసు వారు సద్దూకయులు మరి పునరుద్ధానమును నమ్మరు. But then Peter is talking about the resurrected Lord Jesus Christ to the Sadducees. సో సద్దూకయులతో పేతురు ఈ మాటలు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అని. Yeah, in verse 32 he says that we are witnesses of this resurrection of the Lord Jesus Christ. సో ఈ యొక్క పునరుద్ధానానికి మేము సాక్షులమై ఉన్నామని ఆయన చెప్పాడు. And so is the Holy Spirit. The Holy Spirit is also witness of all these things. అంతేకాదు ఈ విషయాలు అన్నిటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సాక్షి అని ఆయన జ్ఞాపకం చేశాడు, చెప్పాడు. No, it is the Holy Spirit who gave this boldness to the apostles to speak about, to witness about the Lord Jesus Christ. యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఈ యొక్క ధైర్యాన్ని వారికి అనుగ్రహించాడు. It is the Holy Spirit who gave power to the apostles to perform various miracles. అంతేకాదు అనేక సూచక్రియలు మహత్కార్యములు చేయడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడే వారికి శక్తిని అనుగ్రహించాడు. In all these ways, the Holy Spirit is bearing witness to the Lord Jesus Christ. అందువల్ల ఈ అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఈ విషయాలకి ఆయన సాక్షిగా ఉన్నాడు. You know, Jesus Christ said, when the Holy Spirit comes, he will take of mine and speak to you so that he will glorify me. అంతేకాదు యేసు ప్రభు స్వయంగా ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మరి ఈ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు నా మాటల నుంచి ఆయన తీసుకొని మీకు బోధించి నన్ను మహిమపరుస్తాడు అనేటువంటి మాట ఆయన చెప్పాడు. The Holy Spirit always glorifies the Lord Jesus Christ. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎప్పుడు కూడా యేసు ప్రభువును మహిమపరిచేటువంటి వాడు. You see, throughout the New Testament, we don't have even a single verse where we read the Holy Spirit glorifies himself. కొత్త నిబంధనలో మనం ఎక్కడ కూడా ఒక మాట కూడా మనం చదవము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తనను హెచ్చించుకున్నట్లుగా మహిమపరుచున్నట్లుగా మనం అక్కడ కూడా చూడం. But we read in various passages that the Holy Spirit exalts and glorifies the second person of Trinity, the Lord Jesus Christ. కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములైనటువంటి రెండవ వ్యక్తి యేసు ప్రభును ఆయన ఘనపరిచి హెచ్చించినటువంటి సందర్భాలను అనేకము మనం కొత్త నిబంధనలో చూడగలం. It's so beautiful to learn this lesson even from among the three persons of Trinity where they glorify each other. మనం ఈ యొక్క అద్భుతమైనటువంటి సత్యాన్ని గ్రహించాలి ఏంటంటే ఈ త్రిత్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మరి ఒకరిని ఒకరు ఇతర వ్యక్తులను వారు హెచ్చించినటువంటి విషయాన్ని మనం గమనించగలం. Yeah, the Holy Spirit is glorifying the Lord Jesus Christ. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువును మహిమపరిచినటువంటి రీతిని మనం చూస్తున్నాం. And we are following the same lesson when we glorify the Lord Jesus Christ through all our deeds and through all our actions. సో
సో మన యొక్క కార్యక్రమాల్లో, మన యొక్క పనులు అన్నిట్లో కూడా మనం ఇదే సూత్రాన్ని, ఇదే సిద్ధాంతాన్ని మనం పాటించాలి. యేసు ప్రభువును మహిమపరచాలి. So in this short sermon, the Apostle Peter, he is exalting the Lord Jesus Christ. ఈ యొక్క చిన్న మరి సందేశంలో పేతురు మరి దేవుణ్ణి ఆయన మహిమపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. He said that the Lord Jesus Christ resurrected from the death. ఆయన యేసు ప్రభు మరణంను జయించి లేచాడు అనేటువంటి మాట చెప్పాడు. The Lord Jesus Christ is the prince in verse 31. తర్వాత 31వ వచనంలో ఆయన అధిపతి అని మనం ఆయన చెప్పాడు. Then again in verse 31, the Lord Jesus Christ is a savior. అంతేకాదు అదే 31వ వచనంలో ఆయన రక్షకుడు అని ఆయన గురించి చెప్పాడు. And then Peter said, it is only in him you have repentance and forgiveness of sins. అంతేకాదు యేసు ప్రభు ద్వారా మాత్రమే మీరు పాపక్షమాపణ పొందుతారనే విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. You see, the nation of Israel, only when they repent, the Lord Jesus Christ will come again to this earth. అంతేకాదు చూడండి, ఎప్పుడైతే మరి ఇశ్రాయేలు దేశము మరి పశ్చాత్తాపడి మారు మనసు పొంది వారు ప్రార్థిస్తారో అప్పుడు యేసు ప్రభు ఈ లోకాలకు ఆయన తిరిగి రానయ్యుంటున్నాడు. I am talking about the second coming of the Lord Jesus Christ to establish the millennial kingdom in this earth. ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఈ లోకంలో వచ్చి స్థాపించబోయేటువంటి ఆ కార్యక్రమం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. After the church is raptured, we know there will be 7 long years of tribulation in this earth. మనకు తెలుసు సంఘము ఎత్తబడినటువంటి తర్వాత మరి 7 ఏళ్ల కష్టకాలము, శ్రమల కాలము ఉంటుంది ఈ లోకంలో. And after that the Lord Jesus Christ will come again to this earth. సో దాని తర్వాత యేసు ప్రభు తిరిగి ఈ భూమి మీద ఆయనకు వస్తాడు. And that will happen only when the nation of Israel repent. సో అది ఎప్పుడు జరుగుతుందంటే దేశముగా ఇశ్రాయేలు దేశము అది పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు. Only when they accept this Jesus to be their Messiah or to be their Christ, the Lord will come again to establish the millennial kingdom. వారు ఈ యేసు ప్రభువును వారి యొక్క మెస్సయగా అభిషక్తునిగా అంగీకరించి పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే ఈ సంభవం జరుగుతుంది. We know they did not do this during his first coming. మనకు తెలుసు ఆయన వచ్చినటువంటి మొదటి రాకలో ఇశ్రాయేలు ఈ పని చేయలేదు. But they will do this during his second coming. కానీ వారు ఈ రెండవ రాకడలో ఆ పని చేయబోతూ ఉన్నారు. Now Peter said that the repentance to Israel is only in the Lord Jesus Christ. సో పేతురు వారికి ఈ మాటలు జ్ఞాపకం చేశాడు. యేసు ప్రభువులో మాత్రమే వారికి పాపక్షమాపణ ఉంది. Okay, so in the next when we go to the next portion, తర్వాత భాగానికి మనం వెళ్ళినప్పుడు in verse 33 they were intending to kill these apostles. They were cut to the quick and they were intending to kill them. 33వ వచనంలో మనం చూస్తాం వారు అత్యాగ్రహము, కోపము తెచ్చుకొని వారిని చంపడానికి ఉద్దేశించారు. They should have repented, but instead they got anger and they were about to kill these apostles. వారు నిజానికి పశ్చాత్తాపపడవలసినటువంటి వారు, కానీ వారు అపోస్తలుల్ని చంపడానికి ఉద్దేశించారు. But then now God uses another man, an unbeliever. His name was Gamaliel. కానీ దేవుడు మరి ఒక అవిశ్వాసిని ఇక్కడ ఆయన వాడుకున్నాడు. ఆ వ్యక్తి పేరు గమలీయేలు. As I already said, God used a believer Peter, then God used the angel, and now God using an unbeliever Gamaliel. నేను ఇదివరకే మీతో జ్ఞాపకం చేసినటువంటి రీతిగా దేవుడు మరి పేతురుని వాడుకున్నాడు, తర్వాత దేవదూతని వాడాడు, తర్వాత ఇప్పుడు గమలీయేల్ని ఆయన పని కొరకై వాడుకుంటూ ఉన్నాడు. Gamaliel is giving a wonderful idea to this Sanhedrin council. తర్వాత ఈ యొక్క సన్హెద్రిన్ సభకి మరి ఈ గమలీయేలు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చెప్పాడు. Yeah, we can read from verses 35 till 39. 35వ వచనం నుంచి 39వ వచనం వరకు కూడా మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేం చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూత అని లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారు అందరూ చెదిరి వ్యక్తులేరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారు అందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. మీరు ఒకవేళ దేవునితో పోరాడువాడగదురు సుమి.
Yeah. So in verse 39, Gamaliel brings it very clearly. 39వ వచనంలో గమలీయేలు చాలా స్పష్టంగా వారి మధ్యకి ఒక ఆలోచన తీసుకొచ్చాడు. He says, if this is of God, you cannot overthrow them. You cannot fight against God. సో వారికి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది దేవుని వలన కలిగిందైతే మీరు వారిని ఏమీ వ్యర్థపరచలేరు, మీరేమి కూడా చేయలేరు. He gives some examples from the history. అంతేకాదు మరి చరిత్ర నుంచి వారికి కొన్ని ఉదాహరణలు కూడా ఆయన వారికి చెప్పాడు. He talks about Theudas and he talks about Judas. ఆయన తూదా అనేటువంటి వ్యక్తి గురించి, యూదా అనేటువంటి వ్యక్తి గురించి వారితో మాట్లాడాడు. All these people were trying to bring a revival in Israel to free them from the yoke of the Roman Empire. మరి రోమా యొక్క కాడి నుంచి వారిని విడిపించడానికి వీరిద్దరు కూడా మరి ఇశ్రాయేలులతో మరి మాట్లాడినట్టు, బోధించినట్టు మనం చూడగలం. But we need to notice that both Theudas and Judas, they were using human means and human inventions to free this Israel from Rome. రోమా యొక్క మరి ఆధిపత్యం నుంచి, కాడి నుంచి వారిని విడిపించడానికి వారు మానవ పద్ధతులను వారు ఉపయోగించారు ఈ తిరుగుబాటు చేయడానికి. But here when we talk about the apostles, we know that God is using them to bring repentance and salvation to Israel. కానీ మరి ఇక్కడ యేసు ప్రభు మరి ఇశ్రాయేలుల మధ్య వారు పాపక్షమాపణ పొందడానికి, మారుమనసు పొందడానికి పేతురు ద్వారా సువార్తను ఆయన ప్రకటించినట్టు మనం చూస్తూ ఉన్నాం. See, those people and those group who rose from out of their own means, out of their fleshly means, they were destroyed and they perished. వారిని విడిపించడానికి వారి యొక్క స్వంత మార్గాల ద్వారా వచ్చినటువంటి వారిద్దరు వ్యక్తులు కూడా మరి వారు అనేక సంగతులను వారికి బోధించారు, కానీ వారు వ్యర్థులయ్యారు, వారు నశించిపోయారు. But then Gamaliel says, if this is of God, you will not be able to overthrow them. కానీ ఇప్పుడు ఆయన గమనియాలు అంటున్నాడు, ఒకవేళ ఇది దేవుని వలన కలిగింది అయితే మీరు దానిని వ్యర్థపరచలేరు. See, I remember the Lord Jesus Christ comparing the kingdom of heaven to a small mustard seed. మరి మనం ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి చాలా చిన్నదైనటువంటి మరి ఆవగింజను ఆయన జ్ఞాపకం చేశాడు పరలోక రాజ్యానికి పోలుస్తూ. Yeah, we'll turn to that portion in Matthew chapter 13. మనం ఆ వాక్య భాగానికి వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. We have it in verse 31 and 32. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32 వచనాలు. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పును, పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములు అన్నిటిలో చిన్నదై గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టు అగును. Yeah, the Lord Jesus Christ says that the mustard seed is a very small seed, but when it is fully grown, it is larger than all the garden plants. మనం ఇక్కడ చూస్తున్నాము, మరి విత్తనములు అన్నిటిలో కూడా అది చిన్నదై గాని ఆవగింజ అది పెరిగినప్పుడు కూర మొక్కలు అన్నిటిలో పెద్దదైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. A small mustard seed can grow to even 15 feet high. ఈ యొక్క చిన్న ఆవగింజ దాదాపు 15 అడుగుల ఎత్తు పెరుగుతుంది అని మనం చూడగలం. Yeah, see, God is comparing this to the kingdom of heaven. ఆయన ఈ ఉపమానాన్ని, ఈ యొక్క పోలికను ఆయన పరలోక రాజ్యానికి ఆయన పోల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Yeah, when we compare this with the words of Gamaliel here, ఇదే మాటల్ని మనం గమలీయేలు చెప్తున్నటువంటి మాటలకి మనం పోల్చి చూసుకుంటే, these people, though they put these apostles in the prison, though they tortured them, they could not stop the spread of Christianity and the kingdom of God. వీరు మరి సన్హెద్రిని గాని వీరు అపోస్తలుల్ని చెరసాల్లో వేసినప్పటికీ, బంధించినప్పటికీ, వారిని హింసించినప్పటికీ మరి సువార్త యొక్క శక్తిని వారు ఆపలేకపోయారు. That is what Gamaliel says here. If it is of God, you cannot stop it. You cannot fight against God. అందుకనే ఆయన గమలీయేలు ఈ మాట చెప్తూ ఉన్నాడు, ఇది దేవుని వలన కలిగింది అయితే మీరు ఏమి కూడా చేయలేరు, మీరు వ్యర్థపరచలేరు, మీరు దేవునితో పోరాడిన వారే అవుతారు. See, look at the beginning of Christianity. Christianity started with only 12 apostles. చూడండి, మరి క్రైస్తవ్యము కేవలం 12 మందితో ప్రారంభించబడింది. In Acts chapter 1, it grew to 120 people.
తర్వాత అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో 120 మందికి అభివృద్ధి చెందినట్టుగా మనం చూడగలం. Then in chapter 2, 3,000. తర్వాత రెండవ అధ్యాయంలో 3,000 మంది. Then in chapter 4, 5,000. తర్వాత నాలుగవ అధ్యాయంలో 5,000 మంది చేర్చబడ్డారు. Today in this world we see crores and crores of Christian people who are true followers of the Lord Jesus Christ. కానీ ఈ దినాన యేసు ప్రభువును వెంబడించేటువంటి నిజ అనుచరులు అనేక మంది కోట్ల మంది ఉన్నారు. See, nobody can stop the growth of the word of God or the growth of the churches or the growth of the kingdom of heaven. పరలోక రాజ్యం యొక్క అభివృద్ధిని, సంఘం యొక్క అభివృద్ధిని, దేవుని యొక్క వాక్యపు అభివృద్ధిని ఏది కూడా ఆపలేదన్నటువంటి సత్యము మనం గ్రహించగలం. We might be persecuted, but the word of God will be glorified for sure. మనం ఒకవేళ హింస వేదన అనుభవించవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యము అభివృద్ధి చెందుతుంది. God used Gamaliel to give this wise counsel to the Sanhedrin. ఈ సన్నిధినికి దేవుడు గమలీయేలు ద్వారా ఒక తెలివైనటువంటి వివేచన కలిగినటువంటి ఆలోచన వారికి అనుగ్రహించాడు. Nobody can be successful when they are fighting against God. సో దేవునికి వ్యతిరేకంగా పోరాడితే ఎవరు కూడా జయించలేరు, ఎవరు కూడా విజయం సాధించలేరు అన్నటువంటి విషయాన్ని ఆయన వారికి జ్ఞాపకం చేశాడు. That is why we should not be shaken when we are persecuted for the sake of God. మనం దేవుని గురించి శ్రమ అనుభవించినప్పుడు మనం ఏమి భయపడాల్సిన, బెదరవలసినటువంటి, వణకవలసినటువంటి అవసరం లేదు. You see, in verses 40 to 41, these apostles were persecuted. చూడండి, 40-41 వచనాల్లో వారు ఈ శ్రమను అనుభవించారు అని మనం చూస్తూ ఉన్నాం. In verse 40 we read, they flogged them and ordered them not to speak in the name of Jesus. చూడండి, వారు 40వ వచనంలో వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమున బోధింపకూడదని ఆజ్ఞాపించారు, వారిని విడుదల చేశారు. Yeah, but look at the beautiful response in verse 41 and 42. కానీ 41వ వచనంలో వారి యొక్క అద్భుతమైనటువంటి, వారి సుందరమైనటువంటి ప్రతిస్పందనను మీరు చూడండి. You can read that. Yeah. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచు ఉండిరి. Yeah, they were rejoicing, they considered worthy to suffer shame for the name of the Lord Jesus Christ, and they were rejoicing. వారు సంతోషముతో వెళ్ళినట్టుగా ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు ఆ సభ నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Peter later writes this in his epistle also in 1 Peter. తర్వాత ఇదే సందర్భాన్ని పేతురు తన మొదటి పత్రికలో ఆయన రాశాడు. He gives the same principle in 1 Peter chapter 4 verses 14. పేతురు తన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఇదే సూత్రాన్ని ఆయన అక్కడ వ్రాసినట్టు మనం చూడగలం. మొదటి పేతురు 4వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. And then verse 16 also. 13 కూడా మనం చూద్దాం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. 16వ వచనం, ఎవడైనానో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. Yeah, so if anyone suffers as a Christian, he needs not to be ashamed. ఎవరైనా సరే క్రైస్తవుడిగా నింద అనుభవించిన ఎడల వాడు సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. We are blessed people that we can glorify God even those circumstances. అలాంటి సందర్భాల్లో కూడా మనం దేవుణ్ణి మహిమపరచాలి. కారణం ఏంటంటే మనం అలాగ ఆశీర్వదించబడినటువంటి వారు. So the apostles counted it all joy when they suffered shame for the name of the Lord Jesus Christ. సో దేవుని యొక్క నామం కొరకే, యేసు ప్రభు యొక్క నామం కొరకే శ్రమ నింద అనుభవించాలనుకున్నప్పుడు వారు మహదానందంతో నిండినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And they never stopped preaching the Lord Jesus Christ. అంతేకాదు యేసు ప్రభువును బోధించడం అనేది వారు ఎప్పుడు కూడా మానలేదు. Yeah, in verse 42 we read, from house to house they were teaching and preaching Jesus as Christ. మనం 42వ వచనంలో ఈ మాటలు చదువుతున్నాం. ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచు ఉన్నారు. Yeah, preaching the gospel is our responsibility that the Lord has given to each and every believer.
మనలో ప్రతి ఒక్క విశ్వాసికి కూడా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటంటే మనం సువార్తను ప్రకటించాలి. Whatever hindrance or whatever suffering, whatever persecution we face, we should continue to teach and preach the word of God. ఎటువంటి మరి నింద, ఎటువంటి సమస్య, ఎటువంటి ఇబ్బంది మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా మనము సువార్తను ప్రకటించడానికి, బోధించడానికి మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. We must commit our life for the cause of the Lord Jesus Christ. యేసు ప్రభు యొక్క కారణాన్ని బట్టి మన యొక్క జీవితాలను యేసు ప్రభు కొరకు, సువార్త కొరకు సమర్పించుకోవాల్సిన వారు. Yeah, this morning we could learn some precious lessons from chapter 5. ఈ 5వ అధ్యాయం నుంచి మరి ఈ ఉదయ కాలమున మనం కొన్ని అద్భుతమైనటువంటి సత్యాల్ని మనం నేర్చుకోగలిగాం. I pray that the Lord might bless these words to your practical lives. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ మాటలన్నీ కూడా ఉపయోగపడతాయని నేను ఆశపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. May the Lord's name be glorified. Amen. దేవుని యొక్క నామము మరి మహిమపరచబడును గాక. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు. Thank you. ప్రభునామంలో అందరికీ ప్రేమవందనాలు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో నుండి అపోస్తుల జీవితాన్ని, వారు ఎలాగ ప్రభు కొరకు పరిచర్య చేశారో ఆ విషయాలు మనం విన్నాం. వాక్యం అందించిన పాల్ అగస్టినకును, తెలుగులో అనువాదం చేసిన జేసన్ పాలనకును కాన్ఫరెన్స్ తరపున ప్రేమవందనాలు చెల్లిస్తా ఉన్నాం. వందనాలు. ముగింపు ప్రార్థన. పి విజయరాజు గారు అమృత్సర్ నుండి, పంజాబ్ రాష్ట్రం, అమృత్సర్ నుండి పి విజయ్ కుమార్ అన్న. దేవుని సేవకులు పి విజయ్ కుమార్ అన్న, అమృత్సర్ నుండి. విజయరాజ్. ఓకే అన్న, ఒకవేళ చేయలేకపోతే మౌత్ ఆయన పడలేదన్న, మౌత్ మార్పు పడల అన్న దగ్గర. అవును, సరే. రూబేనన్న సోదరుడు ప్రియులు రూబేనన్న అనంతపురం నుండి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నా. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవ, ప్రేమగల తండ్రి, ఉదయ కాలమున తండ్రి, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో తండ్రి చక్కని శ్రేష్టమైనటువంటి మాటల ప్రభావ తండ్రి మీ దాసుల ద్వారా, పాలాగస్టుల ద్వారా మాకు వినిపించారు. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తండ్రి, సువార్త ప్రభావ ప్రకటించబడాలి ఈ లోకంలో తండ్రి. మనోళ్ళు రక్షించబడాలి, అందరూ అంతటను మారుమనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. ఈ నామమునే రక్షణ, మరొక నామం ద్వారా రక్షణ లేదు అనే ప్రభా తండ్రి, ఈ మాటలు తండ్రి ప్రభు మీ దాసును బలపరిచి తండ్రి మమ్మల్ని హెచ్చరించినందుకు వేలాది స్తోత్రం తండ్రి. ఆ విధంగా తండ్రి అనేకులను ప్రభా తండ్రి పేతురు ద్వారా తండ్రి, దేవదూత ద్వారా, గమలీయుల ద్వారా తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ఉదయ కాలంలో తండ్రి ఇప్పుడు మీరు మాతో మాట్లాడినందుకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఈ ఒక్క జూ కాన్ఫరెన్స్ ద్వారా చేరి వచ్చిన వారు అందరినీ ప్రభా తండ్రి మీరు ఆశీర్వదించండి. ఈ మాటల ద్వారా మేము హెచ్చరించబడి, భద్రపరచబడి మరింతగా తండ్రి ఈ లోకంలో జీవించినంత కాలము తండ్రి ప్రభా మీ కొరకు మేము బ్రతకడానికి తండ్రి, ఈ నామము నిమిత్తం అవమానం పొందడానికి కూడా మేము పాత్రలమని ఎంచబడిన వారుగా తండ్రి వాళ్ళు ఎంత గొప్ప మాటలు మాట్లాడి తండ్రి మాకు ప్రభా ప్రేరణ కలిగించాడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ కార్యక్రమాలతో నిర్వహిస్తున్నటువంటి మీ దాసులను తండ్రి కనికరించండి. అనేకులకు తండ్రి ప్రభా వాక్యాల ద్వారా మీరు తండ్రి హెచ్చరిస్తున్నారు.
వారిని మీరు ఉపయోగించుకుంటున్నారు. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయాన్ని ఆశీర్వదించమని, ఈరోజంతా మీ కాపుదల మీ భద్రతతో ఉంచమని, మీ దాసులను బలపరచమని, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసిన రూబిన్ అన్నకు కాన్ఫరెన్స్ తరపున ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. వందనాలు. నాకు కూడా ఈ అవకాశం కల్పించిన ప్రియులకు ప్రభునామములో ప్రేమందనాలు. మిగిలిన విషయాలు సహోదరులు దేవుని సేవకులు బర్నబాస్ అన్న కొన్ని ప్రకటనలు అవి చేసి ముగిస్తారు. అందరికీ వందనాలు. వందనాలు అన్న. అందరికీ వందనాలు. ఏదైనా మాట్లాడగలరా? అందరికీ వందనాలు అన్న. వందనాలు అన్న. ప్రభు చిత్తమైతే సాయంకాలం 8 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే కృపా వాక్య సందేశాలు కార్యక్రమంలో దేవుని సేవకులు దారా జాన్మోదిసన్ గారు కర్నూలు నుంచి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభు మహాకృపను బట్టి జూలై 20వ తారీఖున ప్రారంభించిన ఈ జూమ్ కార్యక్రమం, అంటే సాయంకాల జూమ్ కార్యక్రమం, ఈ రోజుకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభువును స్తుతిద్దాము. వేరే స్పెషల్ ప్రోగ్రామ్ ఏమి ఉండదు. ప్రభువు స్తుతించి అలాగ మనం ఆయన మేలు నెమరు వేసుకొని మనం ముందుకు కొనసాగుతాం. అలాగే జాన్మోదిసన్ వాక్యం అందిస్తారు. ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరినీ ప్రార్థనాపూర్వకంగా పాల్గొనాలని మనం చేస్తున్నాం. ఒకరికి వందనాలు చెప్పుకొని సెలవు తీసుకుందాం. పాలగస్టిన్ బ్రదర్ లెఫ్ట్ అయ్యారా? I'm there, brother. Thank you so much. Thank you. Oh, brother, thank you. Okay, brother. Yeah, thank you. పాలగస్టిన్ వందనాలన్నా. వందనాలు బ్రదర్. వందనాలు. వందనాలన్నా. వందనాలన్నా. చేసిన చక్కగా ట్రాన్స్లేషన్ చేశారు. వందనాలు.